నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి వ్లాగ్స్. ఎప్పుడు చేసే చికెన్ బిర్యానీ కాకుండా మామూలుగా గోంగూర చికెన్ బిర్యానీ కూడా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నూనె వేడి చేసేసుకొని మనము ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ తర్వాత చికెన్ వేసేసుకొని మూత పెట్టుకోవాలి. మనము అన్నం వండుకోవడానికి ఎసరులో ఉప్పు వేసుకోవాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, హోల్ గరం మసాలా మొత్తము అందులో వేసేసుకోవాలి. ఎసరు మసులుతుంది. మసిలేటప్పుడు మనము కిలో బియ్యము నానబెట్టి పెట్టుకున్నాను ముందుగా. తర్వాత ఎసరులో కిలో చికెన్ కి కిలో బియ్యం తీసుకున్నాను నేను. 50% ఉడికింది. ఉడికిన తర్వాత గోంగూర కూడా అందులోనే వేసేసుకొని చికెన్ గోంగూర ఫ్లేవర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్, గరం మసాలా, కారము, ఉప్పు అవన్నీ వేసి ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఆనియన్స్ కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను నేను. ఈ చికెన్ లో మనం గోంగూర వేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. నార్మల్ బిర్యానీ కంటే 70% ఉడికించుకోవాలి. అలాగే అన్నము 50% ఉడికించుకోవాలి. మనము దమ్కు వేసినప్పుడు అందులో బిర్యానీ బౌల్లో మనము చికెన్ కిందికి ఇలా వేసుకోవాలి, ఒక్కొక్క ముక్క అలాగలాగా. తర్వాత మనము అన్నము నీళ్లు అన్ని వంపేసేసుకొని దీనిపైన వేసేసుకోవాలి. అన్నము వేసేసుకున్న తర్వాత దానిపైన ఒక లెవెల్ గా ఇలా అనుకోవాలి మంచిగా. కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పెట్టుకున్నది దానిపైన ఇలాగ వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫుడ్ కలర్ కూడా ఇట్లా వాటర్లో కలిపి ఇలా వేసుకోవాలి. వేసుకుంటే మనకి కలర్ఫుల్గా కనబడుతుంది. ఫుడ్ కలరు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకున్నా పర్లేదు, అది మన ఇష్టము. మనము వంపుకున్న నీళ్ళని 100 ml నీళ్ళు పోసుకోవాలి. బిర్యానీ పైన నీళ్లు పోసుకుంటే దమ్కేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. గ్యాస్ పైన పెనం పెట్టుకొని మనము దమ్కేసిన బిర్యానీ దానిపైన పెట్టుకోవాలి. 15 నిమిషాలు స్లోగా ఉడికించుకోవాలి, ఉడికిపోతుంది బిర్యానీ. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా మంచిగా ఉడుకుతుంది, ముక్కలు జ్యూసీగా ఉంటాయి. అలాగే గోంగూర ఫ్లేవర్ కూడా తగులుతుంది మనము తినేటప్పుడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.